ఒక కొండ మీద, ఎత్తైన కొండ మీద, ఆ కొండ అంతా రాయండి, చాలా హెవీగా డ్యాన్స్ చేస్తూ తంది ఫోర్స్ డ్యాన్స్ తంది. వాళ్ళ చెల్లెలదేమో గ్రేస్. పైకి ఎగిరి పడాలి కింద. పడ్డానికి మోకాళ్ళకి ప్యాడ్లు తెమ్మని వైజాగ్ పంపించాం వాళ్ళ కాస్ట్యూమర్. అతని పేరు బాబు ఏదో. పంపిస్తాడు, అంతకే రావట్లేదు. ఇప్పుడు సెల్ ఫోన్ లేవు, చేసి ఎక్కడ దాకా వచ్చావు ఏంటి. చూస్తున్నాను కేకలేస్తున్నానండి. ఇది తను ఉంది. ఒకసారి వెనక్కి వెళ్ళిందండి. వీళ్ళకి బాత్రూమ్లు ఏమి ఉండవు కదండి, ఆ వెనక్కి వెళ్ళాలి. ఆ కొండకి పెద్ద బండరాయి ఉంది, దాని వెనక్కి బట్టలు మార్చుకోవాలన్నా డ్రెస్ చేంజ్ కదా, నేను వెనక్కి వెళ్ళాలి. వెనక్కి వెళ్ళి వచ్చి నా దగ్గర పాత ప్యాడ్లోనే వేసేసుకున్నాను, నేను రెడీ అంది. ఒక షాట్ అండి, పైకి ఎగిరి ధనమని పడాలండి. ఆ బండరాయి మీద పడిందండి. చాలా 1 more కావాలా అనేది అడిగింది. ఓకే, కరెక్ట్గా పడింది అనుకుని సరే అన్నాను. ఆ తర్వాత మళ్ళీ ఆ చిన్న పెద్ద రాయి ఉంది కదా, ఆ రాయి వెనక్కి వెళ్ళిపోతే నేను గొడవ చేస్తున్నానని ప్యాడ్ పెట్టుకున్నాను అంది. ఈ 2 కాళ్ళు దారుణంగా చిట్లిపోయి రక్తం కారుతుంది విపరీతంగా. ఇంకో హీరోయిన్ ఎవరు చేస్తారు అలాగా? ఒక్కతనే చేస్తారు. ఇది నా ఎక్స్పీరియన్స్లో. ఇంకా గొప్ప వాళ్ళు ఉండుంటారు నాకు తెలిసి. భానుప్రియత్వని మీరు వేయించిన కాస్ట్యూమ్స్ ఆ సినిమాకి, అన్వేషణ సినిమాకి, పెద్ద పెద్ద జుమ్కాలు, స్లీవ్లెస్ బ్లౌజులు, ప్లెయిన్ శారీస్, అండ్ దెన్ వెస్టర్న్ క్లోత్స్, వెరీ వెస్టర్న్ క్లోత్స్. ఎస్పెషల్లీ ఏకాంత వేళ పాటలో అయితే చాలా రివీలింగ్ కైండ్ ఆఫ్ క్లోదింగ్ ఉంటుంది భానుప్రియ గారికి. ఎనీ స్టోరీ బిహైండ్ దట్ అండి? ఉందండి. ఎలా అంటే సితార్ తర్వాత తను బిజీ అయిందండి. అప్పుడు ఈ సెల్ ఫోన్లే లేవు కదా, ఫోన్లోనే అనుకుంటాను. బాగా బిజీగా ఉన్నట్టున్నావు అన్నాను. ఉన్నాలే, కానీ ఈ మోడర్న్ డ్రెస్సులు క్యారెక్టర్లు అవి రావట్లేదు నాకు. చీరలు అవి కట్టుకుని ఇవే వస్తాను.